ఆగండి. ఆగండి. నమస్తే అండి. తెరిచి లోపలికొచ్చారుగా. కొంతసేపు కబుర్లు చెప్పుకుందాం. భయపడకండి. మీ సమయాన్ని వృధా చేయకుండా త్వరగానే ముగించేద్దాం. చూసారుగా చికెన్. నాటుకోడి చికెన్. కూర అని భ్రమపడకండి. ఇది కూర కాదు. దీనికింకా రుచి అనే ప్రాణం పొయ్యలేదు. శ్రీవారు నిన్న తెచ్చారు. నిన్న గోవిందుడికి కోపం తెప్పించకూడదని నిన్న విడిచిపెట్టారు. అదేనండి. ఆయనకు శనివారం. నాన్ వెజ్ తినరు. అందుకు కారణంగా ఆయన చికెన్‌లో చిటికెడు పసుపు వేసి, 2 చెంచాలు ఉప్పు వేసి, 1 చెంచా కారం వేసి, ఉడికించి, తర్వాత మళ్ళీ 1 చెంచా కారం వేసి, నిల్వ ఉంచుకునే యంత్రంలో పెట్టేశా. ఈరోజు ఈ కూర అద్భుతంగా చేసేయాలండి. శ్రీవారితో శభాస్ అనిపించుకోవాలి. ఇది నాకొక పెద్ద ప్రయోగమనే చెప్పాలి. ప్రతి వంట ప్రతిరోజు నాకొక ప్రయోగంలాగా ఉంటుందిలెండి. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేసి పట్టాలెక్కించేయాలి. పట్టాలంటే గుర్తుకొచ్చింది. మీకొక జ్ఞాపకం గుర్తుందా? రైలు వచ్చేటప్పుడు రైల్వే పట్టాలపై రూపాయి బిళ్ళను పెట్టి రైలు వెళ్ళిన తర్వాత ఏమైందిరా అని చూసేవారు. గుర్తుకొచ్చిందా? మీలో ఎంతమంది ఈ పని చేశారో లేదో కానీ నేనైతే స్కూల్ ఎగ్గొట్టి మరీ చేశాను. ఒక 5 సార్లు చేసుంటాను. 3 సార్లు రూపాయి బిళ్ళ దొరికింది. మిగతా 2 సార్లు రూపాయి బిళ్ళ దొరకలేదు. రౌడీయే అనుకుంటున్నారా? అవునండి. నా ప్రపంచంలో నేనే రౌడీని, నేనే రాణిని, నేనే రాజుని. మీ ప్రపంచంలో మీరు అంతేగా? కాదంటారా? అవుననే అంటారు. సరే, మన నాటుకోడి చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. నాటుకోడి చికెన్ ఎప్పుడన్నా బాగా రావాలి అంటే ఖచ్చితంగా ముక్కల్ని బాగా వేపుకోవాలి. మసాలాను బాగా వేపుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఎక్కువసేపు వేపాల్సిందే. ఇక పారం బాయిలేరి వండడం అంటే ఎక్కువసేపు ఆ చికెన్ అన్నా వేపామంటే అది తినడానికి పనిచేయదు. కాబట్టి నాటుకోడి కూర వండేటప్పుడు శ్రద్ధ పెట్టి, ఓపిక పెట్టి చెయ్యండి. నువ్వే ప్రయోగం చేస్తున్నావు, మాకు చెబుతున్నావా అనుకుంటున్నారా? అనుకోండి. కూర మంచి సువాసన వెదజల్లుతుంది. దీనికే సగం కడుపు నిండిపోద్ది. ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు కోడిని చూస్తూ భోజనం చేసినట్లు అన్నమాట. మా వారు కూడా బాగుందని ఒక ముద్ద ఎక్కువ తింటే మిగతా సగం నిండిపోద్ది. అంతే. కూర సగం ఉడికిపోయిందండి. నేను నిన్న చికెన్‌ని ఉడకబెట్టినప్పుడు కారాన్ని వేసి ఉడికించాను. కాబట్టి ఇప్పుడు కొద్దిగా మాత్రమే వేస్తున్నా. ఖచ్చితంగా 4 చెంచాలు కారం పడుతుంది. అలాగే పిల్లలు ఎక్కువ కారం ఉంటే కూడా తినలేరు కాబట్టి తగ్గిస్తున్నా. నాటికోడి కూర విజయవంతంగా పట్టాలెక్కేసిందండి. 100కి 100 మార్కులు వేసేసుకుంటున్నాను. అభ్యంతరం చెప్పకండి. బాగా వచ్చిందండి. నాకు నచ్చింది. మీకు నచ్చింది కదా! శ్రీవారికి కూడా నచ్చుతుంది. హమ్మయ్య! ఒక పనైపోయింది బాబు. అలారం మోగిన వెంటనే లేచి సూర్యుడు రాకుండానే దీపం పెట్టి నా లోకమైన ఈ వంటగదిలో ఊపిరాడకుండా అటు ఇటు తిరుగుతూ భర్తకది ఇది అందిస్తూ పిల్లలకి తినిపిస్తూ ఒక పక్కన పాత్రలు తోమేస్తూ టైం ఎంత అయిందని నిమిషానికి ఒకసారి చూస్తూ క్యారేజీలు సర్దేస్తూ ఒక పక్క అరుస్తూ ప్రతి వస్తువు పైకి కిందకి ఎగరేస్తుంటే వాటిని పుచ్చుకుని నా తలకు కొట్టుకుంటూ ఒకటికి ముడ్డి కడిగి ఒకటికి చీవిడి తీసి తూనీగల్లా వాళ్ళు పారిపోతుంటే వాళ్ళని పట్టుకుని బట్టలు వేసి ఇంతలో పొయ్యి మీద కూర మాడిపోతుందేమో అని పరిగెట్టుకుంటూ వెళ్లి మర్చిపోయి గరిట పట్టుకుని చెయ్యి కాల్చుకుని ముఖమంతా ఆవిరి కారణంగా చిటపటలాడేస్తూ ఉంటే మరీ లెక్క చేయకుండా వంట చేసి అన్ని సర్ది పెడితే మీరు ఇంత కూడా గుర్తించరా? గుర్తించండి. గుర్తించండి మమ్మల్ని. సరేనండి. ఇంతసేపు నాతో కబుర్లు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఇక నేను ఉంటాను. మళ్ళీ త్వరలోనే కలుద్దాం. ఆగండి. చిన్న విన్నపం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Audio Jungle.